నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో సోషల్ మీడియా వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే చాలా మంది మనం చూసుకుంటే వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు, టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఇలా రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లో జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నవారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గాని కువైట్లోని ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న భారతీయ మహిళ మనం చూసుకుంటే టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది. అలాగే పొరపాటున వాళ్ళని ఏదో చూపించినందుకు మనం చూసుకుంటే ఆమెను కొట్టి చంపారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అధికారికంగా మనం చూసుకుంటే ఏ వార్తా పత్రికలో అయితే దీని గురించి అయితే ఒక్క న్యూస్ కూడా రాలేదన్నమాట. చాలా వరకు మన తెలుగు వాళ్ళు అయితే ఈ యొక్క విషయాన్ని నాకైతే తెలపడం జరిగిందనమాట. ఇలా జరిగిందన్న ప్రస్తుతం చాలా మంది వీడియోలు తీస్తూ ఉన్నారు. కువైటీల గురించి మంచిగానే వీడియోలు చేయండి. అలాగే మా ఇంట్లో అన్నం ఇలా ఉంది, మా బావ ఇలా ఉన్నాడు, జీతం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పేసి మీరు వీడియోలు చేస్తే కానీ అది వాళ్ళ కంట్లో కానీ ఆ యొక్క వీడియోలు పడితే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చాలా వరకు మనం చూసుకుంటే చంపేదానికి ఏం చేయరనమాట. ఆమెను కూడా కొట్టితే తర్వాత ఏదో ఆయంపాటున తగిలి చనిపోతుంది అంటారు కదా, అలా చనిపోయిందని చెబుతూ ఉన్నారు. కాబట్టి వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా తెలుపుతూ ఉంది, కువైట్లో ఏ వ్యక్తి అనుమతి లేకుండా మీరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు. ఒక సూకుకు వెళ్ళినా, జమియాకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే కానీ రకరకాల ప్రజలైతే ఉంటారనమాట. వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పెట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పేసి, ఒకవేళ పెట్టిన తర్వాత వాళ్ళు కానీ కేసు పెడితే కానీ మా అనుమతి లేకుండా మా ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారంటే కానీ మన పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే రోజువారీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. ఎందుకంటే దేశంగాని దేశంలో ఉంటూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుపుతూ ఉన్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.